ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అబూ తాలిబ్ కూడా కాబా మస్జిద్ ఓ మూలలో కూర్చుని ఉన్నారు. ఆయన అక్కడకు రావడానికి కారణం అల్లాహ్ తన ప్రవక్తకు రాత్రే ఈ ప్రమాణపత్రం గురించి తెలియజేయడం. ఆ ప్రమాణపత్రంపై చెదలు పంపబడ్డాయి. అల్లాహ్ నామం మాత్రమే మిగిలింది. ఈ మాట నిజమైతే మీరు ఈ బహిష్కరణను ఎత్తివేయాలి. ముతీన్ బిన్ అద్దీ ఆ పత్రాన్ని చించేయడానికి లేచాడు. ఇంకేముంది, దాన్ని చెదలు పట్టి పూర్తిగా తినివేసి ఉంది. ఎక్కడైతే అల్లాహ్ పేరు ఉందో చెదలు ఆ భాగాన్ని ముట్టుకోలేదు. ఆ తరువాత ఆ పత్రం చించివేయబడింది. దైవ ప్రవక్త వారు సహచరులు అందరూ షెంబె అబీ తాలిబ్ నుండి బయటకు వచ్చేశారు. బహుదైవారాధకులు దైవదౌత్యపు ఓ గొప్ప సూచనను అక్కడ చూశారు. కాబట్టి మిత్రులారా, సత్యం కోసం నిలబడే వారికి అల్లాహ్ స్వయంగా మార్గం తెరిచి పెడతాడు. యా అల్లాహ్, సత్యం కోసం నిలబడే ఇమాన్ బలం మాకు